ISR9 న్యూస్. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అగ్రహారం నుంచి మన నియోజకవర్గం జగ్గేపేట నియోజకవర్గంలోని ఏ అభ్యర్థి గెలుస్తాడన్నది ప్రజా నివేదిక తీసుకోబోతున్నాం ISR9 న్యూస్ తోటి. స్టేట్ యూన్. అగ్రహారం గ్రామంలోనే ఒక మహిళతో మాట్లాడదాం అండి. సో అమ్మ, మీ పేరేంటి? నా పేరు గోకల సరోజన గారు. ఎలా ఉంది మీ ప్రభుత్వం? ఏంటి? బాగానే ఉంది. మరి ఇప్పుడు జగన్ వచ్చిన కానీ చాలా నీట్గా బాగానే సక్రంగా పిల్లగాళ్ళకి మరి పింఛన్లు మా రుణమా మొత్తం మరి మహిళలకి రుణమాఫీ అన్ని చేసిండయ్యా. ఈ నెల డ్వాక్రా డబ్బులు ఈ సంవత్సరాన్ని మాకు బాళ్ళ పడతాయి అనడం వేసిండు కానీ మాకు బాళ్ళ ఇంకా మరి అంతే. ఈ గవర్నమెంట్ వచ్చాక బాగానే ఉంది అనుకోవాలి. పిల్లగాళ్ళ బొక్కులు ఇయటానికైనా పిల్లగాళ్ళకి ట్యాబ్లు ఇచ్చారు, ఎన్నికో తరగతి పిల్లగాళ్ళ ట్యాబ్లు ఇచ్చారు. బాగానే పిల్లలు మంచిగా రోడ్లు మా కాలంలో పోసారయ్యా, సైడ్ కాలంలో పోసారు, మా ఇళ్ళ సైడ్ కాలంలో పోసారు. మాకు అన్ని సౌకర్యాలు, మాకు మంచిగా ఒకటే సౌకర్యం లేదు ఇక్కడ, లేదు. అన్ని సౌకర్యం మంచిగా ఒకటే మాకు. మా ఊళ్ళో వచ్చే పోతుంది పైపు జగ్గపేట, మాకు ఇట్లా మరి ముత్యాలు మరి ఎందుకు ఇట్లేదు మరి ఆ పాప మాకైతే. మరి గవర్నమెంట్ కొట్టుకుంటే అది కూడా అయిపోద్ది. మాకు బాగానే జరుగుతుంది. ఈసారి జగ్గేపేట నియోజకవర్గం మరి ఇటు వైసీపీ నుంచి భాను గారు ఉన్నారు, టీడీపీ నుంచి తాతయ్య గారు ఉన్నారు. ఎవరికి మద్దతు ఇస్తారు ఏంటి? భాను గారికి మద్దతు ఇస్తారు. భాను గారికి మీ ఊర్లో ఎంతమంది ఇవ్వగలుగుతారు అట్లా? మా ఊరు మా యాదవులన్నీ భాను గారికి. అంతేనా? అంటే మంచి చేశారంటారు భాను గారు. భాను గారు ఒక్కొక్క వ్యవహారం కదా, మాకు దగ్గర పేద కుటుంబాలకి క్యాలీలు ఇంత మాకు ఎలతాళని క్యాలీలే మాకు ఇంత మట్టి ఇచ్చినోళ్ళు కాదు. మరి బాగానే ఇంత మట్టి బాగానే జరిగింది. తర్వాత ఎట్లుంటుందో మరి. అదే ఇళ్ల స్థలాల గురించి ఇందాక ఒక పెద్ద మాట్లాడారు, చోటు దొరకలేదండి అందుకనే మరి కట్టలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని గురించి ఇగో టీల్పేంట్ చోటు ఉందంటే ఇక్కడ మా ఇళ్ల పైన. మరి అది కొనవచ్చుగా గవర్నమెంట్ మీరేగా, మీరైతే మీకు కాదంటారా? మాకంటే కాదంటారు. మీకు ఎప్పుడు కాదంటారు? మీరు మాట్లాడే వాళ్ళు మీరు కొంటే మీరు కొనాలి. ఎంపీ గవర్నమెంట్ చెప్తారు ఇళ్ల చోట్లు బాగా 50 ఎకరాలు. ఇళ్ల చోటు ఒకటి కాకుండా మిగతా అన్ని బాగున్నాయా? అన్ని బాగానే ఉంది. మాకు ఇళ్ళు క్యాలీలు ఒకటి, ఇళ్ల చోటు ఒకటి. ఈసారి ప్రభుత్వం వచ్చింది అనుకుంటారా? వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. మరి మేము వస్తుంది అనుకుంటున్నాం. మంచిది, థ్యాంక్ యూ. అగ్రహారం గ్రామంలోనే మరొకరితో మాట్లాడాలి. సార్, మీ పేరేంటి? లింగయ్య గారు. సార్, ఎలా ఉంది సార్ ప్రభుత్వం? ఎలా ఉంది? ఇంతకంటే గొప్ప ప్రభుత్వం రాదు. అంటే పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? పాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పోతే ఇక మళ్ళీ జన్మ ఈ గవర్నమెంట్ కావాలనుకుంటారా? మీ అగ్రహార గ్రామంలో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? అంటే మంచి చేశారా? మంచిది. అంటే ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇవ్వడం విషయంలో కానీ ఏ ఇంట్లో అయినా దోచేయలేదు. ఎవరు కనుక్కున్నా సరే ఒక రూపాయలో పావుల వంతు కూడా నీకు వ్యతిరేక చెప్పలేరు. ఏడే కాదు, ఏ గ్రామాలు అని చెప్పారు. 30 వంతు జగన్ పరిస్థితి జిల్లాలో జరిగేది. అగ్రహారం గ్రామంలోని ఎన్ని ఓట్లు ఉండొచ్చండి? మరి ఎంతమంది మనకి? 2,000 ఓట్లు. 2,000 ఓట్లు. 2 నుంచి 3,000 ఇప్పుడు ఏ విధంగా ఉందండి మరి? భాను గారికి అనుకూలంగా ఉందంటారా? 300 మెజార్టీ. అంతేనా? ఎప్పుడు 30-40 కానీ 300 మరికి మెజార్టీ. అంటే ఈ గ్రామం తరఫున 300 మెజార్టీ. ఇక ఎంతగా జనంలో ఒకలా డబ్బులు పెట్టుకొని ఏమైనా మారితే వీళ్ళ కర్మ వీళ్ళు అనుభవితే మళ్ళీ ఆ ప్రభుత్వం చూడలేదు. అంటే ఓటర్స్ డబ్బులు లొంగిపోతారు అనుకుంటున్నారా? ఒకళ్ళు వంగితే అంటే వాళ్ళు బెనిఫిట్స్ తీసుకున్నారు. 30% డబ్బులు ఇచ్చినా కానీ తీసుకొని జగన్కే పోతున్నారు. వాళ్ళు ఇస్తాం, వీళ్ళు తీసుకోవడం ఖాయం. ఓట్లుకే పోతాయి. ఓట్లు మాత్రం జగన్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ భాను గారికి జగన్కే పోతాయి. డబ్బులు పోగొట్టుకోవడం తప్ప రెండు దిగులు. ఊరు గ్రామం మొత్తం ఎవరైనా ఆ మాట చెప్తారు. నీకు అగ్రహారంలో నేను చెప్పిన మాట 30 చెప్తారు. థ్యాంక్ యూ. అగ్రహార గ్రామంలోని మరొక రుద్రాలు ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంది? ఇంకా నరసమ్మ.
కావాల వెంకట నరసమ్మ. పెన్షన్ వస్తుందమ్మా? మీ మనవడు మనవరాలకి విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటివి వస్తున్నాయా? ఎన్ని వస్తున్నాయి పథకాలు మీ ఇంట్లో? 15 ఏళ్ళు పిల్లగాలు వస్తున్నాయండి. మా దగ్గర పిల్లగాలు 15 ఏళ్ళను పింఛన్ 3,000 వస్తున్నాయి. అమ్మవారి పథకం వస్తున్నాయి. బాగానే వస్తున్నాయి, అన్ని బాగానే వస్తున్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉందండి? బాగుందా పిల్లలకి? గవర్నమెంట్ స్కూల్లోనే చదివేది మీ పిల్లలు? అంటే ఇది అమ్మఒడి పెట్టడం వల్ల పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి అలవాటు పడ్డారా? లేకపోతే బడికి పోకపోతే డబ్బులు కూడా రావరా అని చెప్పి చెప్తున్నారు కదా పేరెంట్స్? బాగానే చూస్తున్నాం, బాగానే పోతున్నారు, అన్ని బాగానే ఉంటున్నాయి. మీ ఊర్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది? బాగానే చెందిందండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఊరికి ఇంకా సంబంధించి? ఇళ్ల స్థలాలే రాలేదు. ఊర్లో రాశారు కానీ ఇళ్ల స్థలాలు మరి లేదు, ఆడ భూమి లేదని చూస్తున్నారు. మరి గవర్నమెంట్ భూమి అని అందరికి ఇచ్చినప్పుడు మరి అడుగు చూపెట్టాలి కండి. మరి అడుగు చూపెట్టకుండా ఈ కాలంలో ఒకటి బాగోట్లేదు. కాలాలు చెండాలు, ఈగులు, దోమలు, పూలకి బాగా ఉంటున్నాయండి. మరి కాలంలో మలాక నుండి ఏమైనా రోగాలు వస్తుంటాయి. ఈ రోగాలు వచ్చి ఏం చేయాలో మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక అనువైన బోరింగ్ లేదు, నీళ్లు లేవు. బోర్ అంటే వాళ్ళు చెప్పట్లేదు, ఏం చేయట్లేదు, నీళ్ళకి ఇబ్బంది పడతారు. తాగునీరా లేకపోతే మామూలు వాడుకునే నీళ్ళు? తాగే నీళ్ళే, వాడుకునే నీళ్ళే అన్ని ఒకటేనా? కాలం చూడండి, నీళ్ళు ఆ కాలంలో తీశారు, ఎవరు తీసిన మానవులు కాదు. ఈ కాలంలో ఎప్పుడైనా ఇల్లు బాడగొట్టారు, కొక్కిరేరు పెట్టి అట్టు ఒకసారి ఎవరు ప్రెసిడెంట్ తీపించుకోండు. మా ఇళ్ళ స్థాయి మాత్రం ఇంతవరకు ఎత్తేది. ప్రెసిడెంట్ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇలా చెప్పలా, మేమేం చేయాలి, ఏం కావాలో మేము ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటాం. మాకు నీళ్ళు అవకాశం లేదండి. ఏం కూడా చెప్పాక మంచి అవకాశం లేదని మేము ఎందాల మంది ఇళ్ళలో పోయి తెచ్చుకుంటూ ఊకుంటారు వాళ్ళు. అక్కడ ఉండోళ్ళు మా బట్టి పూజ చేసుకున్నాం మేము. లేదు మాకు లేక ఈ కోరలేదని పోలేదని అంటే ఇది ఏమండి అదొకటి బోర్ ఇళ్ల స్థలాలు మరి భూములు గవర్నమెంట్ చీల్ పాయింట్ వాళ్ళు ఇస్తారండి. ఒక్కొక్క ఇంట్లో 3 పిల్లగాళ్ళు ఉన్నారు, ఒక్కరికైనా చూపెట్టాలి కండి. ఆ గవర్నమెంట్ మరి ఈయన ఇట్లేదు. మరి ఊరన్నాక పట్టించుకోవద్దా? ఇది అగ్రహారంగా ఏమైనా అది ఊరు పట్టించుకోవట్లేదు. మరి ఇళ్ల స్థలం ఇట్లేదు, దేశం అంతా ఇచ్చారు, మరి మాకెందుకు ఇట్లేదు? ఈసారి మరి జగ్గిబండి నియోజకవర్గంలోనే టీడీపీ అండ్ వైసీపీ ఉంది కదా, మరి ఎవరికి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? అప్పుడు కోరొస్తారు, ఇప్పుడు మాకు ఏది చూపెడితే మేము చూపెట్టాలండి. ఒక్కొక్క ఇక మా ఇంట్లో అయితే మేము 3 ఉన్నాము. ఒకళ్ళకి ఇది అందరూ ఆ గదిలో ఉంటే పెళ్ళైన వాళ్ళు ఎట్టుంటారండి. మనం కూడా తెలిసిన వాళ్ళగా అంతేగా మరి. మా కూలి చేసుకుంటే లేదు. ఇల్లు మొత్తం కూడా ఇల్లు మొత్తం పోయింది. రోడ్ వైండింగ్ చేసారా? కొక్కిరేరు పెట్టి ఆడుకాడు పక్కన చూపించారు. కొంతమందికి ఇల్లు మొత్తం ఇంకా పోయింది. సో ఇక్కడ అగ్రహారం మహిళల్లో చెప్తున్నది ఏంటంటే సమస్యలు ఉన్నాయి. పథకాలు ఒకటే కాదు, ప్రజలకు కావాల్సింది ఏంటంటే త్రాగునీటి సమస్య ఒకటి ఉంది. దాంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చెప్పేసి కంప్లైంట్ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం మురికాలు చూసుకున్నట్లయితే ఈ విషయంలో ఇక్కడ మరి చాలా ఇదిగా ఉంది. దీనిలో ఉన్న ఈ వేస్టేజ్ అనేది తీసేయాలి. ఇది తీసేయాలని కూడా అగ్రహారం ప్రజలు కోరుకుంటున్నారు. మరి దీని విషయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరి అని చెప్పేసి గ్రామ ప్రజల ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.